మోడీ ప్రభుత్వం గత నెల నుంచి పెట్రోల్ రేటు విపరీతంగా 3 సార్లు, ఒకసారి ₹2, 2.5, ₹3 ఇలా ఒక్క నెలలో కూడా దాదాపు ₹10 పెంచడం జరిగింది. ఇది ప్రజల మీద భారం, అది మరీ పేద ప్రజల మీద భారంగా మోపడం జరుగుతుంది. మోడీ గారు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మన్ కీ బాత్ అని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. మన్ కీ బాత్ కానీ జన్ కీ బాత్ జనాల మాట అస్సలు వినడం లేదు. ఈరోజు పెట్రోలు గత 2014లో ₹71 ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹70 ఉంటే ₹2 పెరిగితే ఏదో దేశం మునిగిపోయినట్టు, ఏదో అయినట్టు తాను ధరలు పెరిగినాయని ఏదో ధర్నాలు రాష్ట్రోకాలు చేశారు. ఈరోజు 2024 ₹127 పెట్రోల్ ధర. సామాన్య ప్రజలు 5,000 సంపాదించినోడు పెట్రోల్కి దాదాపు ₹2,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారం ప్రజల మీద, అది మరీ పేద ప్రజల మీద డీజిల్ కానీ పెట్రోల్ కానీ పడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్రోల్ ధర తగ్గించాలి. లేకుంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే గ్యాస్ ధరలు కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు తక్కువ ఉంటే ఈరోజు దాదాపు ₹1,000, ₹1,000, ₹1,500 గ్యాస్ ధర పెరుగుతూ ఉంది. చాలా ఇబ్బంది అవుతుంది. మేము పనిచేసే వాళ్ళం ఇంత రేటు పెరిగితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇట్లా రోజుకు ఇట్లా పెట్టుకుంటూ పోతే నెలకు మేము ఎట్లా బతకాలేమో. వ్యవసాయం చేసిన వాళ్ళు మేము కూలీ నాలు చేసుకుంటాం. ₹123 ఇట్లా వేస్తే మేము ఎట్లా బతకాలనా? ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఏదైతే యుద్ధం నడుస్తుంది కదా, ఆ సాకుతోని గవర్నమెంట్ ఒక నెలలో 3 సార్లు ఈ విధంగా పెంచడం వలన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మరి ఈ విధంగా పెరిగిపోయి, ఏమైనా ద్రవ్యోల్బణం పెరిగిపోయి మరి నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా స్టాక్ కూడా లేదని తెలుస్తుంది. అయితే చాలా తక్కువగా ఉందని, మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనము పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తగ్గించాలనేది ఒక ఉపాయం అన్నమాట. అంటే అత్యవసరమైతే తప్ప వాహనాలను వాడకుండా మరి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే పెట్రోల్ డీజిల్ను వాడితే ఏమైందంటే పొదుపుగా వాడుకోవడం వలన మనకు కూడా కొంత ఉపశమనంగా ఉంటుందని మన వినియోగదారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.